స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక స్త్రీని మనం ధ్యానించబోతున్నాం. ఆమె విశ్వాసం, దేవుని పట్ల ఆమెకున్న దైవ భీతి, ఎలా ఒక మంచి చెల్లిగా, ఎలా ఒక మంచి మేనత్తలా, ఎలా ఒక మంచి భార్యలా ఆమె ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులతో నిలబడిందో ప్రియులారా, ఎలా దేవుని కార్యం చేసిందో మనం ధ్యానించబోతున్నాం. బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటారు. ప్రతి ఒక్క సంబంధము బైబిల్లో ఉంటుందండి. ఈమె ఎవరు అని ఆలోచిస్తే వాక్యం పలుకుతోంది. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో 1 నుండి వచనాలు మనం చదివితే ప్రియులారా, ఆమెను గురించి మనం చదువుతున్నాం. అహస్య తల్లియగు అతల్య తన కుమారుణ్ణి హత్య చేసిరని విని రాజవంశజులందరినీ చంపించెను. అహస్య కుమారుడగు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులతో పాటు చంపి ఉండడి వారే. కానీ యెహోరాము కూతురును అహస్య చెల్లియగు యెహోషెబ బాలుణ్ణి అతని దాదిని కొనిపోయి పడక గదిలో దాచి ఉంచెను. అతల్య కంటబడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతల్య పరిపాలనా కాలమున 6 ఏండ్ల వరకు అతడు దాదితో కూడా దేవాలయముననే దాచి ఉంచబడెను. ఈరోజు ఈ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, దీనికి ముందు మనకు ఈ అహస్య ఎవరో, ఈ అతల్య ఎవరో మనకు అర్థం కావాలి. వాక్యం ఏం పలుకుతుందంటే, ఒమ్రీ అనే రాజు కుమారుడే అహబు. అహబు యెజబేలుని వివాహం చేసుకున్నాడు. అయితే అహబు యెజబేలులకి పుట్టిన కుమార్తె అతల్య. ఈ అతల్యని యూదా రాజైన యెహోరాము వివాహం చేసుకున్నాడు. ప్రియులారా, యెహోరాముకి 2 భార్యలు. ఒక భార్య అతల్య అయితే ఈ అతల్యకు అహస్య అనే కుమారుడు పుట్టాడు. తల్లి దుష్టత్వం లాగానే ఈ తల్లి కుమారుడి కూడా దుష్టత్వం నేర్పింది. అహస్య దుర్మార్గుడు. యెహోరాము ఇంకొక భార్య కూతురే మనం చూసినట్లయితే ఆమెనే యెహోషిబ. ఇక్కడ మనం చదివిన వచనాలు మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, అహస్య హత్య చేయబడ్డాడు. హత్య చేయబడ్డప్పుడు ఈ అహస్య తల్లి ఎవరు అంటే అతల్య. ఈ అతల్య ఏం చేస్తుందంటే, తన కుమారుడు హత్య చేయబడ్డాడు అని తెలిసినప్పుడు తన కుమారునికి పుట్టిన బిడ్డలందరినీ కూడా ఆమె చంపేసేయాలనుకుంది. అందరినీ చంపించేసింది. ఎందుకంటే తను రాణిగా ఉండాలని, యూదా సింహాసనం పైన తను కూర్చోవాలని, తను రాణిగా ఉండాలని చెప్పి తన కుమారుడికి పుట్టిన బిడ్డలని, అంటే సొంత కొడుకుకు పుట్టిన బిడ్డలని ఈ అతల్య చంపేసింది ప్రియులారా. కానీ ఇక్కడ వాక్యం మనం ఏం చూస్తున్నామంటే, ఈ యెహోషివాని మనం చూసినట్లయితే అందరినీ ఆమె చంపిపిచ్చేస్తున్నప్పుడు అహస్యకు పుట్టిన కుమారుడు, అహస్య కుమారుడగు యోషావును మాత్రం ఈమె కాపాడిందంట. అంటే ఒక్కొక్కరిని రాజవంశులను, అంటే తన మన్మళ్ళని మన్మరాళ్ళని నానమ్మ చంపించేస్తున్నప్పుడు, అంటే తన సవతి తల్లి అతల్య చంపించేస్తున్నప్పుడు ఈమె ఏం చేసిందంటే యెహోషువాని మాత్రము ఆమె దాదికిచ్చి పడక గదిలో దాచిపెట్టిందండి. అందరిని చంపేస్తున్నప్పుడు ఆ కుమారుని దాచిపెట్టి అక్కడి నుండి మెల్లిగా ఆ దాదిని కుమారుని దేవుని ఆలయంలో 6 సంవత్సరాలు దాచిపెట్టిందంట. ప్రియులారా, ఈ సంఘటన మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇది కేవలము కొన్ని ఫ్యూ వర్సెస్లో మాత్రమే మనం చదువుతున్నాం. అంటే 1 నుండి 3 వచనాలు మాత్రమే మనం చదువుతున్నామండి. కానీ దీని వెనక మనము అర్థం చేసుకుంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యెహోషివాని గురించి మనము ధ్యానిస్తే, ఈరోజు మనం ధ్యానిస్తుంది తన గురించే ప్రియులారా. ఈ యెహోషివాని మనం ధ్యానిస్తున్నట్లయితే ప్రియులారా, ఈమె ఒక రాజకుమార్తె, అంటే యెహోరాము కుమార్తె. ఈమె అంటే రాజకుమారి. యూజువల్గా రాజకుమార్తెలు రాజకుమారులనే పెళ్లి చేసుకుంటారు. కానీ ఈమెను మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, రాజుల దినచర్యలు 2వ గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయం 11 నుండి మనం చూసినట్లయితే ప్రియులారా, ఈమె యెహోయాదా అనే ఒక యాజకుణ్ణి ఆమె వివాహం చేసుకుంది. 11వ వచనంలో చూస్తే, కానీ అహస్యకు యెహోషబ అను మారు చెల్లెలు కలదు.
ఆమెను యెహోయాదా అను యాజకునికిచ్చి పెళ్లి చేసిరి. చూడండి, ఈరోజు అమ్మాయిలు వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారంటే, వాళ్ళకు ఉద్యోగం ఉందా, వాళ్ళు చదువుకున్నారా, వాళ్ళకి స్టేటస్ ఉందా, ఇల్లు ఉందా, కారు ఉందా, అందంగా ఉన్నాడా, వీటిని బట్టే పెళ్ళిళ్ళకు అమ్మాయిలు ముందుకెళ్తున్నారండి. కానీ ఈమె ధనంలో పుట్టింది, డబ్బులో పుట్టింది, ఒక రాజకుమార్తె. మనం చూసినట్లయితే యెజబేలుకు దైవభీతి లేదండి, భయంకరమైన దుర్మార్గురాలు. అలాగనే ఆమె కూతురైన అతల్య అంటే అటువంటి ఒక పరిస్థితులలో, అంటే అటువంటి ఒక సిచ్యువేషన్స్లో పెరిగిందండి. కానీ ప్రిలరా, ఈ యెహోషిబ దైవభక్తి కలిగిన ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు నాకేమున్నా ఏం లేకపోయినా అంటే గాడ్ ఫియరింగ్ హస్బెండ్ కావాలి, దేవుడి భయభక్తులు కలిగిన ఒక భర్త నాకు ఉండాలి, ఆయన దేవునిలో ఉండాలి అని కోరుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు కూడా దేవునిలో లేరు కాబట్టి అలా దైవభీతి కలిగిన వాళ్ళు కావాలి అని కోరుకోవటం చాలా తక్కువ. కానీ యెహోషిబాని మనం చూసినట్లయితే ప్రిలరా, దైవభక్తి కలిగిన స్త్రీలాగా మనం చూస్తున్నాం. అందుకే ఆమె ఎవరిని వివాహం చేసుకుందంటే ప్రధాన యాజకుడైన యెహోయాదాను ఆమె వివాహం చేసుకునుంది. ప్రిలరా, దీన్ని బట్టి ఆమె దేవునిలో ఉన్న స్త్రీగా, విశ్వాసం కలిగిన స్త్రీలాగా మనం చూస్తున్నాం. రెండోదిగా ఈమెలోని గుణం ఏం చూస్తున్నామంటే ఈమె ధైర్యవంతురాలు. అతల్య ఇది వింటుంటే ఎలా ఉందండి, ఒక్కరిని చంపేశారంటే ఆ వార్త మనం వింటే ఇది ఎలా చంపారు, సొంత వాళ్ళే కదా అని అంటాం కదండి. సొంత నానమ్మ మనమల్లని మన్మరాళ్ళని చంపేసింది. అంటే తన కుమారునికి పుట్టిన బిడ్డలని నానమ్మ చంపుతున్నప్పుడు, ఒకరినిద్దరు కాదండి, అందరినీ ఆమె చంపిపించేస్తున్నప్పుడు, అంటే అటువంటి ఒక దుర్మార్గురాలు చేతికి తను చిక్కుతే, అది కూడా ఆమె ఏమవుతుంది, సవతి తల్లి అవుతుంది అతల్య. అయితే ఆమె చేతికి చిక్కితే తనన్ని కూడా చంపించేస్తుందని ఆమెకు తెలిసినా కూడా ప్రిలరా, మనం ఏం చూస్తున్నామంటే ఆమె ధైర్యం కలిగి ఆ దాది ద్వారా ఏం చేసిందంటే యోవాషును ఆమె కాపాడింది. ప్రిలరా, ఈరోజు మనుషులకు ధైర్యం దేంట్లో ఉంది అంటే, తప్పు చేయడానికి మనుషులకి చాలా ధైర్యం ఉందండి, కానీ మంచి చేయడానికి మనుషులకు ధైర్యము లేదు. అంటే ఎంత ధైర్యంగా తప్పు చేసేస్తారో మంచి చేయడానికి మాత్రం మనుషులకి ధైర్యం లేదు ప్రిలరా. కానీ ఈ స్త్రీని మనం చూసినట్లయితే దేవునిలో ధైర్యం కలిగిన స్త్రీలాగా మనం చూస్తున్నాం. తన ప్రాణానికి కూడా పన్నంగా పెట్టి ఆమె అటువంటి ఒక దుర్మార్గురాలు చేతిలోంచి యోవాషును ఆమె కాపాడింది. మీరు ఒక్కసారి ఆలోచించాలండి. ఒక్కరోజు 2 రోజులు కాదు ఆమె తనని దాచిపెట్టింది. 6 సంవత్సరాలు దేవుని మందిరంలో ఆమె అహస్య కుమారుణ్ణి ప్రిలరా యోవాషుని ఆమె దాచిపెట్టి కాపాడింది. దీన్ని బట్టి ఆమె ధైర్యం మనకు అర్థమవుతుందండి. ఆత్మ విషయంలో ధైర్యం ఉండదండి. అంటే దేవుణ్ణి వెంబడించడంలో మనుషులకి ధైర్యం లేదు, తప్పు చేయడానికి ధైర్యం ఉంది. కానీ ఈ స్త్రీని చూసినప్పుడు ఎంత రోషం కలిగి దేవుని కోసం పనిచేసిందా మనకు అర్థమవుతుంది. మూడోదిగా మనం చూస్తే ప్రిలరా, దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అనంటే, దావీదు వంశంలో తరతరములు తన సింహాసనం పైన తన వంశం వాళ్ళు నిలిచి ఉంటారని దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు. అంటే ఆ వంశావళిలోంచే రక్షకుడు మెస్సయ్య పుట్టాలి, అంటే యూదా వంశము కాపాడబడాలి. దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని యెహోషువ కాపాడింది ప్రిలరా. అంటే మనం చూస్తున్నాం ప్రిలరా, యెహోషువ అంటే అర్థం ఏమిటి అంటే దేవుని వాగ్దానము అని అర్థం. అంటే ఆమె పేరుకు తగ్గట్టే దేవుడు యూదా ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని కాపాడడానికి ఆ స్త్రీ నిలబడ్డది. యూదా వంశాన్ని నాశనం అయిపోకుండా ఆ రాజవంశాన్ని కాపాడిన స్త్రీ యెహోషువ. ప్రిలరా, నాలుగోదిగా మనం ఏం చూస్తున్నామంటే, భర్తతో పాటు తను నిలబడింది. భర్త ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, దేవుని వాగ్దానం తెలిసినవాడు కనుక భర్తకు ఆమె సహకరించింది. ఆ బాబును తీసుకొని వచ్చి, యోవాషును తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఆమె కాపాడింది ప్రిలరా. వాక్యం ఏం చూస్తున్నామంటే, రాజుల దినచర్యలు 2వ గ్రంథము 22వ అధ్యాయము అలాగే 23వ అధ్యాయం కూడా మనము పూర్తిగా మనం చదివినట్లయితే వాక్యం ఏమంటుందంటే, 7వ సంవత్సరము యెహోయాదా బలము చేకూర్చుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే సైనికులని, తనతో ఉన్న
ఉన్న వాళ్ళందరినీ పిలిచి పరిస్థితి వివరించి ఆయన చెప్తున్నాడు, ఇదిగో యూదా వంశాన్ని కాపాడాలి, యోవాషువకి మీరు భద్రత చేకూర్చాలి, అతల్యా నుండి ఈయనని కాపాడి రాజుగా చేయాలి అని చెప్పి వాళ్ళందరితో ఒప్పందము కుదుర్చుకున్నాడు. ప్రిలరా, ఎప్పుడైతే ఈ సంగతి అతల్యాకు తెలిసిందో, రాజులు నిలబడే ఒక స్తంభం దగ్గర యోవాషు నిలబడుతున్నప్పుడు ప్రిలరా వాక్యం ఏం పలుకుతుందంటే, అతల్యా అక్కడికి వచ్చి రాజద్రోహం రాజద్రోహం అని అరుస్తూ ఉండగా అప్పుడు యెహోయాదు యాజకుడు ఏం చెప్తున్నాడంటే సైనికులతో, ఇదిగో ఆమెను దేవుని మందిరంలో మీరు సంహరించకూడదు కనుక ఆమెని బయటికి తీసుకొని వెళ్ళి ఈ బాబు దగ్గరికి అంటే యెహోషువ రాజు దగ్గరికి ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు సంహరించేసేయండి అని చెప్పి ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ప్రిలరా, ఈ సైనికులు అతల్యాని బయటికి నడిపించి అతల్యాని చంపివేశారు. వాక్యం ఏం పలుకుతుందంటే, యెహోషువ 7వ సంవత్సరంలో 6 సంవత్సరాలు వాళ్ళు దేవుని మందిరంలో కాపాడారు యోవాషుని. 7వ సంవత్సరంలో యోవాషుని వాళ్ళు అభిషేకించారు. తలపైన రాజకిరీటం పెట్టి చేతికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి యూదా వంశాన్ని కాపాడి ఆ సింహాసనం మీద ఒక రాజుగా యోవాషుని వాళ్ళు ప్రతిష్ఠించి ధర్మశాస్త్ర అనుసారంగా యూదా ప్రజలందరినీ కూడా పరిపాలన చేయటానికి ఆ బాలుణ్ణి రాజుగా వాళ్ళు ఎంపిక చేశారు. వాక్యం ఏం పలుకుతుందంటే, అతల్య దుర్మార్గత వల్ల భయంకరమైన ఈ స్థితి వల్ల ప్రజలందరూ నెమ్మది కోల్పోయి నిరీక్షణ కోల్పోయి ఉన్న ఆ సమయంలో ప్రిలరా వాక్యం ఏం పలుకుతుందంటే, ఈ యెహోషువ అలాగే యెహోయాదు వీరు చేసిన ఈ కార్యముని బట్టి ప్రజలందరూ కూడా నెమ్మది పొందిరి అని మనం వాక్యంలో చూస్తున్నాం. 2 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చదివినట్లయితే ప్రిలరా అక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది, వాళ్ళు నెమ్మది పొందిరి అని మనం చూస్తున్నాం. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ వాక్యం అంటుంది, ఆ నినాదాలు విని అతల్య పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అచట జనులు ప్రోగై ఉండుట గమనించెను. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారం చొప్పున రాజు స్తంభం ప్రక్కన నిలిచి ఉండెను. రాజ ఉద్యోగులు బాకాలనూది వారు అతని చుట్టూ గుమ్ముగుడి ఉండిరి. పిల్లరా, ఈ కింద వచనాలు మొత్తం మనం చదువుతుంటే అక్కడ అతల్య రాజద్రోహం రాజద్రోహం అని చెప్తూ ఉండగా ఆమెను బయటికి తీసుకొని వెళ్ళి చంపేసిన సంఘటన ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. పిల్లరా, కిరీటం పెట్టి చేతిలో ధర్మశాస్త్రం ఇచ్చి యూదా రాజుగా యోవాషును అభిషేకించడానికి ఎవరు ముందు నిలబడ్డారు అంటే యెహోషువ నిలబడింది. పిల్లరా, ఆమె చేసిన సాహసము యూదా ప్రజలందరికీ కూడా నెమ్మది కలిగిందని మనం వాక్యంలో చూస్తున్నాం. 17వ వచనం మనం చదివితే, అప్పుడు యెహోయాదా ప్రజలు యావేవారని ఆయన పేరు రాజుతోనూ ప్రజలతోనూ నిబంధనము చేయించెను, మరియు అతడు రాజు పేర ప్రజలతో నిబంధన చేయించెను. తర్వాత ప్రజలు బాలు దేవునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి, దానిలోని బలిపీఠములను విగ్రహములను పగలగొట్టిరి. పిల్లరా, ఆ కింద మొత్తం వచనాలు మనం చదివినట్లయితే వారు నెమ్మది కలిగి జీవించిరి అని మనం చూస్తున్నాం. అంటే పిల్లరా, అప్పటి వరకు అతల్య దుష్టత్వంతో విసిగిపోయిన వాళ్ళకి ఒక నిరీక్షణకు కారణమైంది యెహోషువ. అయితే ఇది ఒక స్టోరీయా? ఎందుకు బైబిల్లో రాయబడి ఉంది? యెహోషువ మనకేం నేర్పిస్తుంది అని మనం చూసినట్లయితే పిల్లరా, భవిష్యత్తు కలిగి వాగ్దానం కలిగి దేవుని పరిచర్య కోసం ఎంపిక చేయబడ్డ వారిని సాతాను నాశనం చేయడానికి ఎప్పటికప్పుడు వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం న్యూస్లో చూసినట్లయితే చిన్న పిల్లలను చూడకుండా భయంకరమైన విషయాలు చిన్న బిడ్డలకు చేస్తున్నారండి. అవి వింటుంటేనే బాధ కలుగుతుంది, అది వింటుంటేనే భయంకరమైన కోపం కూడా వస్తుంటుంది. కానీ పిల్లరా, మన కోపం రావడం వల్ల కానీ మన చేతిలో మనం చేయగలిగింది ఏముంది అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఆమె ఎలాగైతే దేవుని మందిరంలో యెహోషువ యోవాషుని దాచిపెట్టిందో అలాగే మనము ప్రార్థనలో మన బిడ్డల్ని దాచాలి. అది మన బిడ్డలే కాదండి, ఎవరి బిడ్డలైనా సరే పిల్లరా, ప్రార్థనలో బిడ్డలని దాచాలి. యొకెబేదు మోషేని దాచిపెట్టింది. ఫరో ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా ఫరో కంట పడకుండా ఆమె ఆ కుమారుణ్ణి 6 నెలలు దాచిపెట్టిందండి. ప్రియబిడ్డ, ఈరోజు బిడ్డలని దాచిపెట్టేవాళ్ళు, ప్రార్థనలో దాచేవాళ్ళు కావాలి. పిల్లరా, దేవుని మందిరానికి బిడ్డల్ని నడిపించే వాళ్ళు కావాలి. మా టీంలో కొంతమంది టీచర్స్ ఉన్నారండి. అంటే జప్మాల టీంలో
కొంతమంది టీచర్స్ ఉన్నారు. అయితే లాస్ట్ వీక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్క మాకు ఖాళీ పీరియడ్ ఉన్నప్పుడు మేమందరము అక్కడున్న పిల్లల కోసము మేము ప్రార్థన చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే 2-3 టీచర్స్ క్యాథలిక్స్ అనమాట. సో వాళ్ళు అంటున్నారు, మాకు ఖాళీ పీరియడ్ వచ్చినప్పుడు మేము కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం, లేకపోతే టైం వేస్ట్ చేయటము, వేరే ఏ పని మేము చేయము. ఆ స్కూల్లో మేము ఏం చేస్తామంటే అక్కడున్న బిడ్డలందరూ సేఫ్ ఉండాలని, వాళ్ళు మంచిగా చదువుకోవాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలని వారి కొరకు మేము జపమాలు చెప్తున్నాము అని చెప్పి ఆ టీచర్స్ చెప్తున్నారు. అది వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ప్రియులారా, అంటే ఆ బిడ్డలని నాశనం చేయటానికి సాతాను ప్రయత్నం చేస్తుండగా ప్రార్థనలో దాచిపెట్టే వాళ్ళు కావాలి. ఈరోజు నువ్వు టీచర్ కావచ్చు, బై ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, నీ పొరుగు వాళ్ళకు బిడ్డలు ఉండొచ్చు, నీ రక్త సంబంధికుల వాళ్ళకి బిడ్డలు ఉండొచ్చు, మన బిడ్డలు కావచ్చు. ప్రియులారా, సాతాను కంటబడకుండా ఈ అతల్య ఎవరికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యంగా ఉంది. భవిష్యత్తు నాశనం చేయటానికి, ప్రాణం తీయటానికి అతల్య చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాగ్దానం యెహోషువ ద్వారా నెరవేర్చబడాలని యోవాషుని యెహోషువ ఆలయంలో దాచిపెట్టింది. తను ఒక బాధ్యత తీసుకుంది. కానీ ప్రియబిడ్డ, ఈరోజు ఇలా బాధ్యత తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యం ఏం పలుకుతుందంటే, మనం డైరెక్ట్గా ఎవరికి ఏం చేయకపోవచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మన ప్రార్థనలో దుష్టుడి కంటబడకుండా బిడ్డలు దాచబడతారు. అందుకనే యెహోషువ పేరు బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, యెహోషువ ఎంత గొప్ప స్త్రీ అని అంటే, ఒక మంచి భార్యగా యాజకుడైన తన భర్త యెహోయాదుతో ఆమె నిలబడింది. అంటే ఒక ప్రధాన యాజకుడుగా తను నిలబడి యూదా వంశాన్ని కాపాడడానికి భర్త నిలబడినప్పుడు భర్తతో పాటు ఆమె నిలబడింది. అహస్యాకు ఒక మంచి చెల్లెలుగా ఆమె నిలబడింది. మారు చెల్లి అని మనం చదివాము ఇంతకుముందు వచనంలో. సొంత చెల్లి కూడా కాదండి, కానీ దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నది, ప్రేమ కలిగి ఉన్నది కనుక తన సహోదరుడి కుమారుణ్ణి ఆమె కాపాడాలనుకుంది. అందుకనే బైబిల్లో ఒక మంచి మేనత్తలాగా ఆమె మిగిలిపోయింది. ప్రియులారా, ఆమె జీవితము అనేకమైన ఆత్మీయ పాఠాలను మనకు నేర్పిస్తూ ఉంది. కనుక ఈరోజు ఇది మనం వింటూ ఉంటున్నప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి అంటే, ప్రియులారా, ఆ యెహోషువ ఎలాగైతే ఆ చంటి బిడ్డను కాపాడిందో, 6 సంవత్సరాలు దాచిపెట్టిందో, నువ్వు ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆ బిడ్డలని దాచి ఉంచుతుంది. కనుక మనం ప్రార్థన చేస్తాం. అతల్యలాగా ఎంతమంది బిడ్డల జీవితాన్ని పాడు చేయడానికి దుష్టుడు ప్రేరేపిస్తున్నాడో అటువంటి వారి చేతుల్లోంచి చిన్న బిడ్డలని కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనం నిర్గమాకాండంలో కూడా చూసినట్లయితే మనం ఏం చూస్తున్నామంటే, హెబ్రీలకు పుట్టిన సంతానాన్ని అబ్బాయిలైతే చంపేయాలి అని చెప్పి ఫరో శాసనం చేసినప్పుడు ఆ మంత్రసానులు కాపాడారు. నూతన నిబంధనలు మనం చూసినప్పుడు యేసుప్రభు పుట్టు కాలంలో ప్రియులారా మనం చూస్తున్నాము, చిన్న బిడ్డల్ని చంపడానికి ఆజ్ఞ ఇవ్వబడ్డది. అలాగే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, అనేక మంది చిన్న బిడ్డల జీవితాన్ని చీకటిమయం చేయటానికి, చిన్నప్పుడే వాళ్ళని నాశనం చేయటానికి సాతాను రకరకాల క్రూరత్వంలో సైకోలాగా మనుషులు మారిపోయి చిన్న బిడ్డల్ని హింసిస్తూ ఉండగా మనం చేయగలిగినది ఏమిటి అంటే, యెహోషువలు లేవనెత్తబడాలి. దేవుని వాగ్దానాన్ని కాపాడే వాళ్ళు లేవనెత్తబడాలి. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా, అటువంటి ఒక ధైర్యం మనకు దేవుడు దయచేయాలని, అటువంటి దేవుని పరిచర్య చేసే ఒక గొప్ప మనసు దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రము నాయన, గనుడా, పరిశుద్ధుడా, నా తండ్రి నీకు వందనాలు ప్రభా. యెహోషువలాగా నా తండ్రి నీకు స్తోత్రము నాయన. మాకు కూడా అటువంటి ధైర్యము దయచేయమని మేము అడుగుతూ ప్రార్థిస్తున్నాం నాయన. నీ ఆత్మను కృమ్మరించమని అడుగుతున్నాం. సొంత ఇంటి వాళ్ళే ప్రభువా అయ్యా, ఇదిగో ఎన్నో కుటుంబాలలో బిడ్డలకు విరోధంగా నిలబడుతుండగా ఎంతోమంది మౌనంగా ఎవరికి చెప్పుకోలేకుండా ప్రభా కన్నీరు విడుస్తున్నారు ప్రభా. అటువంటి గృహాలలో నా తండ్రి యెహోషువలను మీరు లేవనెత్తమని అడుగుతున్నాం నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఇదిగో దుష్టుడు చేతిలో పడకుండా నా తండ్రి ఆ బిడ్డల్ని కాపాడటానికి వారికి ధైర్యము అయ్యా, ఆత్మ ధైర్యము దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రార్థనలో వాళ్ళని దాచటానికి ప్రభా నా తండ్రి ప్రార్థనాత్మను పొయ్యమని ప్రభా నా తండ్రి నాయన. ప్రతి ఒక్క చిన్న బిడ్డలు ఎక్కడెక్కడున్నారో ప్రభా వారందరినీ మేము సమర్పిస్తున్నాం నాయన. వారి చుట్టూ మీరు అగ్ని కంచె వేయండి తండ్రి. దుష్టుడి కళ్ళల్లో పడకున్నట్లుగా, యొకేబేదు దాచినట్లుగా, యెహోషువ దాచినట్టుగా నా తండ్రి ప్రతి బిడ్డ నా తండ్రి దాచబడులాగున మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా,
యెహోషువ ఎలాగైతే యోవాషును కాపాడిందో, ఎలాగైతే ఆలయంలో దాచిందో, అలా ప్రార్థనలో దాచే చెల్లిళ్ళు, ప్రార్థనలో దాచే మేనత్తలు, ప్రార్థనలో ఇతరులని దాచే పరిచర్య చేసే స్త్రీలు లేపబడాలి. అటువంటి వారి కోసము మనం ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.